హల్లెలూయా. దేవా నా దేవుడవు నీవేయని నా మది నేలేరాజు నీవేనని ఆరాధన చేయనా ఆనందమే పొందనా దేవా నా దేవుడవు నీవేయని నా మది నేలేరాజు నీవేనని ఆరాధన చేయనా ఆనందమే పొందనా దేవా నా దేవుడవు నీవేనని నా మది నేలేరాజు నీవేనని ఆరాధన చేయనా ఆనందమే పొందనా ఆరాధన చేయనా ఆనందమే పొందనా దేవా నా దేవుడవు నీవేనని నా మది నేలే మారాజు నీవేనని ఆరాధన చేయనా ఆనందమే పొందనా గరాములు గరాములు మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను గరాములు గరాములు మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను ఎన్నికలేని నా స్తుతి కోసం ఎన్నికలేని నా స్తుతి కోసం మిగుల ఆశతో చూసి ఎన్నుకుంటివా మిగుల ఆశతో చూసి ఎన్నుకుంటివా ఆరాధన చేయనా ఆనందమే పొందనా ఆరాధన చేయనా ఆనందమే పొందనా దేవా నా దేవుడవు నీవేనని నా మది నేలేరాజు నీవేనని ఆరాధన చేయనా ఆనందమే పొందనా ప్రతిదినము నీకు ప్రతిదినము నీ యొక్కకు ఆకర్షించి ప్రభువా నిన్ను ప్రార్థింపగతను మెలిచి ప్రతిదినము నీ యొక్కకు ఆకర్షించి
ప్రభువా నిన్ను ప్రార్థింపగ ప్రణమిల్లితే ప్రతి చోట నీకై జ్యోతిగా నిలచి ప్రతి చోట నీకై జ్యోతిగా నిలచి పరిశుద్ధాత్మను నింపువేయుమా పరిశుద్ధాత్మతో నింపువేయుమా ఆరాధన చేయనా ఆనందమే పొందనా ఆరాధన చేయనా ఆనందమే పొందనా దేవానా దేవుడవు నీవే అని నా మదినే రాజు నీవే ఆనందమే పొందనా మంచిది, చక్కని పాట పాడారు, చాలా సంతోషం. కూర్చోండి. హంపిల్లో ఎప్పుడు పాటలు పాడుకుంటూనే ఉంటారు. కాంగో బాగా వాయించుతాడు, చాలా సంతోషం. ఆ వయసులో కూడా ప్రభు అంటే ఎంతో ఆశ. ప్రసన్న ఒక పాట పాడతారు. ఇంకెవరైనా పాడాలనుకున్న వాళ్ళు తప్పక ముందుగానే చెప్పండి. కొద్దిసేపు మనకున్న ఈ క్రిస్మస్ సందర్భాన్ని ఆనందంగా కొంత సమయాన్ని గడుపుదాం. పాడతావా? ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఇచ్చావా, ఆయన ఇచ్చాడు? కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. రక్షకుని జన్మస్థలమా యూదయా బెత్లెహేమా, రక్షకుని జన్మస్థలమా యూదయా బెత్లెహేమా, ఆరాధనలకు ఆనందమా హృదయార్పణలకు నివాసమా, ఆరాధనలకు ఆనందమా హృదయార్పణలకు నివాసమా, ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభు నీ కోసము, ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభు నీ కోసము, స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును, స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును, రక్షకుని జన్మస్థలమా యూదయా బెత్లెహేమా, రక్షకుని జన్మస్థలమా యూదయా బెత్లెహేమా. ప్రవచించినాడు ప్రవక్తలు క్రీస్తు జన్మ శుభవార్తను, ఆశించినాడు కన్యలు ప్రభువుకు జన్మనివ్వాలని, ప్రవచించినాడు ప్రవక్తలు క్రీస్తు జన్మ శుభవార్తను, ఆశించినాడు కన్యలు
ప్రభువుకు జన్మనివ్వాలని తండ్రి చిత్తమే నెరవేరగా కన్య మరియకే ప్రాప్తించగా జన్మించే యేసు మహారాజుగా కాలము విడిపోయి రెండుగా జన్మించే యేసు మహారాజుగా కాలము విడిపోయే రెండుగా స్తుతియు ఘనము ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చిందును స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చిందును రక్షకుని జన్మస్థలమా యూదయా బెత్లెహేమా రక్షకుని జన్మస్థలమా యూదయా బెత్లెహేమా దివిలోని దూత గణములు సైన్య సమూహమై దిగి వచ్చిరి సర్వశక్తి సంపన్నునికి స్తోత్ర గీతమే అర్పించిరి దివిలోని దూత గణములు సైన్య సమూహమై దిగి వచ్చిరి సర్వశక్తి సంపన్నునికి స్తోత్ర గీతమే అర్పించిరి సర్వలోక కళ్యాణముకై లోక పాప పరిహారముకై దిగి వచ్చిన యేసు పూజుడని ఆర్భటించి కీర్తించెనుగా దిగి వచ్చిన యేసు పూజుడని ఆర్భటించి కీర్తించెనుగా స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చిందును స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చిందును రక్షకుని జన్మస్థలమా యూదయా బెత్లెహేమా రక్షకుని జన్మస్థలమా యూదయా బెత్లెహేమా ఆరాధనలకు ఆరంభమా హృదయార్పణలకు నివాసమా ఆరాధనలకు ఆరంభమా హృదయార్పణలకు నివాసమా ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభు నీ కోసము ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభు నీ కోసము స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చిందును స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చిందును స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చిందును హల్లెలూయా. మంచిది, చక్కని పాట పాడిన ప్రియులకు ప్రభు పేర వందనాలు. ఈ సమయంలో వైజాగ్ నుండి వచ్చిన ముసలాయన ఉన్నాడు ఒక ఆయన. అందరికీ ప్రైజ్ ది లార్డ్. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, జీసస్కి, అందరికీ నా వందనాలు. నేను సాంగ్ పాడుతున్నాను. ఏం పేరు నీ పేరు? జాయిల్. జాయిల్. ఏ ఊరు మీది? వైజాగ్ నుంచి వచ్చాను. ఎందుకు వచ్చావు? క్రిస్మస్కి. ఎవరింటికి? మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి.
శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేదు పాయక బెత్లెహేము ఊరిలో, నేదు పాయక బెత్లెహేము ఊరిలో. ఆ కన్నీయ మరియమ్మ గర్భమందునం, ఆ కన్నీయ మరియమ్మ గర్భమందున, ఇమ్మానుయేలనేది నామమందునం, ఇమ్మానుయేలనేది నామమందునం. శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేదు పాయక బెత్లెహేము ఊరిలో, నేదు పాయక బెత్లెహేము ఊరిలో. సత్రమండున్న పశువుల సాలయందునం, సత్రమండున్న పశువుల సాలయందునం, దేవపుత్రున్న మనుజుండానయందునం, దేవపుత్రున్న మనుజుండానయందునం. శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేదు పాయక బెత్లెహేము ఊరిలో, నేదు పాయక బెత్లెహేము ఊరిలో. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్. మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. కుర్రవాడు చూడు అంత హుషారుగా ఉన్నాడు. దేవుడిచ్చిన బహుమానం ఆ బిడ్డని కూడా దేవునిలో పెంచడం చాలా ఆశీర్వాదం సత్యవానికి. చాలా ఏడ్చి ప్రలాపించి గోజాడి సంపాదించిన సంపద అది ఎవరో మామూలుగా ఇచ్చింది కాదు, కానీ దేవుని స్థలంలో అలాగా గోజాడిన బిడ్డ. అందుని బట్టి దేవునికి వందనాలు. బైబిల్ పఠనం ఉన్నది, ముందుగా చెప్తాను, తర్వాత మీరు సిద్ధపడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 1 నుండి 14 వచనాల వరకు స్నేహ చదువుద్ది. మీరు ముందుగా సిద్ధం చేసుకోండి. అలాగనే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ఆశ చదువుద్ది. తర్వాత ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 3 నుండి 11 వచనాల వరకు మెరిసి చదువుద్ది. తర్వాత యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం ప్రిన్సి చదువుద్ది. అమ్మ మీరు యవ్వన బిడ్డలు ముందుగానే కొంచెం చదువుకోండి. చాలాసార్లు అన్నారు ఫాస్ట్గా సడన్గా చెప్తారంటే మరి ఎవరెడీ బ్యాటరీలాగా ఉండాలి. ఎలాగుండాలి? దానికి ఎందుకు పేరు పెట్టారు? ఎవరెడీ బ్యాటరీ ఎప్పుడు వేసినా వెలుగుద్ది కదా. అలాగనే బ్లెస్సీ కూడా మత్తయి సువార్త ఒక వచనాన్ని బ్లెస్సీ కూడా చదువుద్ది. కనుక ఈ విషయాలు మీరు బ్లెస్సీకి చూపిస్తే మత్తయి సువార్తలో ఒక వచనం. మొదటి అధ్యాయము 18 నుండి చివరి వరకు బ్లెస్సీ చదువుద్ది. విషయాలు మీరు తప్పక యవ్వన బిడ్డలు గుర్తు చేసుకొని సమయానికి రండి. కొద్దిసేపు మనం షేర్ చేసుకోవటం మంచిది ఒకరికొకరు. అది తర్వాత మరొక పాట ఉంది. లాజరస్ గారు, అయ్యా మీరు త్వరగా వస్తుండ్రా. తర్వాత నవీన్ సిద్ధపడండి. నవీన్ చంద్ర స్పెషల్ సాంగ్ వాళ్ళ ఆవిడ రాసింది కానీ ఆయన రాయలే. రండయ్య.
ఎక్కువ చరణాలు ఎవ్వరు పాడకండి, 1-2 చరణాలు. మన సమయం 12 అయితే మళ్ళీ నన్ను తిడతారు మీరు అందరూ. గుర్తున్నది కదా, పాట పాడిన వాళ్ళు 1-2 చరణాలు, 1-2 చరణాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్ అందరికీ. హల్లెలూయా. శుభాకాంక్షలు. అవకాశం ఇచ్చిన అయ్య గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు, వందనాలు. పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. చిరుప్రాయమంది శాస్త్రులు సరితూగలేదే బోధకులు, చిరుప్రాయమంది శాస్త్రులు సరితూగలేదే బోధకులు, స్థలమైన లేదే జన్మకు, స్థలమైన లేదే జన్మకు, తల వంచి సర్వ లోకము, తల వంచి సర్వ లోకము. పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. స్థాపించలేదే తరగతులు, ప్రతి చోట చూడ నీ పలుకే, స్థాపించలేదే తరగతులు, ప్రతి చోట చూడ నీ పలుకే, ధరింపలేదే ఆయుధం, ధరింపలేదే ఆయుధం,
వశమాయ జనుల హృదయాలు, వశమాయ జనుల హృదయాలు, పశుశాలలో నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు. పాపంబు మోసే కలువరిలో ఓడించినావు మరణమును, పాపంబు మోసే కలువరిలో ఓడించినావు మరణమును, మేఘాలలోన వెళ్ళినావు, మేఘాలలోన వెళ్ళినావు, త్వరలోని భూమికి తరలుతున్నావు, త్వరలోని భూమికి తరలుతున్నావు, పశుశాలలో నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. అయ్యావన్నా అమ్మ మీరు అక్కడి నుండి లెగిస్తే మీకు సుఖం, మాకు కూడా సంతోషం. అటు కుర్చీ మీదనైనా కూర్చోండి. మంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మొట్టమొదటిసారి చెప్పిన పేర్లు రావాలి. ఆ ద్వారం తీయనా, తలుపు కూడా తీసే పర్లే. అమ్మ స్విచ్ ఆపి ఈ పిల్లలకు ఫోటో తీయనా, చదివిన వాళ్ళు, ప్రార్థన చేసిన వాళ్ళు. స్వరూప రాలేదా, ఆమెకు ఒక్కుతుంది. దా త్వరగా త్వరగా. నాన్న ఫోటో తీ. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. లూకా సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 14 వచనం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఆగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణమునకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదియాలోని బత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను.
ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును. మంచి ఆశ. నాకు తెలియదు నాకు. తొమ్మిదో అధ్యాయం 6వ వచనం. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగం యెషయా 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును. రండమ్మా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4 నుంచి 3 నుండి 7 వచనాలు. 11 వరకు. 18 ఉన్నారమ్మా. 11 చెప్పాను 3 నుంచి 11 వరకు. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ఎక్కడ చదువుతాను? 2వ అధ్యాయం 3 నుండి 11. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయన్ను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించునుగా. ఆమేన్. దేవుని నామమున వందనాలు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుండి 25 వరకు చదువుకుందాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచినొల్లగా రహస్యముగా ఆమెను విడనాలను ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనిచుండగా
ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలుగునది. ఆమె యొక్క కుమారుని కనెను. అతను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతియే కుమారుని కనెను. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరుకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుకుకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును. మంచిది. వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం, తల వంచుదాం. చదవబడిన లేఖన భాగాలు మన ముందు ఉంచబడ్డాయి. వాటిని ప్రభువు ముద్రించున్నట్లు మన మధ్య ఉన్న హాటి వచ్చి ప్రార్థన చేస్తాడు. చేయవలసిందే క్లుప్తంగా చిన్న ప్రార్థన. మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు మీ ప్రార్థన అన్నీ. ఇక్కడికి రా, పర్లేరా, వద్దు, భయపడొద్దు, భయం పోవాలి. మైక్ ఇచ్చి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా నాయన, ఈ క్రిస్మస్ దినమున ప్రభా నాయన మీ పాద సన్నిధి వద్ద కూడుకొని మిమ్మల్ని స్తుతించుటకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకే లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా నాయన. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని ప్రభా మీరు మా మనసుల్లో ఉంచగల భాగ్యాన్ని నాయన, నిజమైన క్రిస్మస్ని అర్థం చేసుకొని ప్రభా నాయన, దాన్ని బట్టి నాయన మేము నడుచుకోగల భాగ్యాన్ని మీరే మాకు దయచేసి కృప చూపించమని అడిగి వేడుకుంటున్నాం ప్రభా నాయన. ఇప్పుడు వరకు చదివిన వాక్యాన్ని బట్టి మీకే లెక్కలేని వందనాలు ప్రభా నాయన. దాన్ని అర్థం చేసుకొని నాయన మా మనసులో ఉంచుకొని గల భాగ్యాన్ని మీరే మాకు దయచేసి ప్రభా, మీ బిడ్డలుగా నాయన మేము ఇంకనూ ఎదిగి జీవించగల భాగ్యాన్ని, సాక్ష్యపు జీవితాలను నాయన మీరు మాకు కలుగజేయమని మిక్కిలి వినయంతో బ్రతమాలుకుంటూ వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిది. మీ అందరికీ ప్రభు పేర క్రిస్మస్ శుభాలు. యవన పిల్లలు వారు ఎదగాలని, పెరగాలని, ఇంకా ఆత్మీయ స్థితిలో ప్రభు కొరకు జీవించాలని ఆశ, అంతే. ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ ఇంకా మీరు ప్రభు కొరకు, దేవుని వాక్యంలో ఉంది కదా, కీర్తనలు 92లో మీరు దేవుని మందిరంలో నాటబడిన వారైతే, అమ్మా చెప్పండి, లెబానోను దేవదారు వృక్షముల వలె ఎదుగుతారు. ఎక్కడ నాటబడితే? దేవుని మందిరములో. మంచి మాట ఉంది. కాబట్టి పిల్లలు వీళ్ళంతా సండే స్కూల్లో ఇక్కడ డ్యాన్స్ చేసిన వాళ్ళు, నాకు చాలా సంతోషంగా ఉంటుంది పిల్లలు చూసినప్పుడు. చక్కగా సండే స్కూల్ క్రమంగా వచ్చిన వాళ్ళు కనుక ఇది మన సంఘానికి మనకు బ్లెస్సింగ్. పిల్లలు, యవన పిల్లలు ఈరోజు యవనస్తులుగా ఉండటం, ఇక్కడ పెరిగి మొక్కలు పెరిగాయి, పెద్దవి అయ్యాయి. ఒక్కోసారి చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇలా ఎత్తుకుంటే పాస్ పోసారు పిల్లలు, నాయన వాళ్ళని ఉయ్యాల్లో వేసాం కదా. అలాంటి పిల్లలు ఈరోజు ఈ స్థితిలో ఉండటం, వారి కార్యాలన్నీ సేవకుడిగా చేయటం నాకు కూడా చాలా గర్వకారణం. అటు పిల్లలను బట్టి నేను ప్రభును స్తుతిస్తాం. ఎవరైనా ఒక 5 నిమిషాలు గ్రీటింగ్, క్రిస్మస్ శుభాలు తెలియజేయగలిగితే, ఒక 5 నిమిషాలు మాత్రమే వచ్చి చెప్తే మంచిది. మన సంఘానికి మనకు ఆశీర్వాదం. శుభవచనాలు చెప్పగలిగిన వారు ఎవరైనా ఒకళ్ళిద్దరు.
ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మరి సమయం ఇచ్చిన అయ్య గారికి హృదయపూర్వక వందనాలు, సంఘమంతటికి హృదయపూర్వక వందనాలు, మరియు అందరికి కూడా క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను. మరి దేవుని యొక్క వాక్యంలో లోకాసు వార్తలో 2వ అధ్యాయము 14వ వచనంలో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. మరి చదవబడిన మాటలో మనందరికీ అవసరమైన ఈ గొప్ప క్రిస్మస్ ఒక వాగ్దానము లేదా శుభము, సమాధానము భూమి మీద ఉన్నటువంటి వారికి కలగాలని పరలోకమందున దేవదూతలు పాడిన పాటని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఇందులో 2 మాటలు ఉన్నాయి. దేవునికి మహిమ, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఉన్న మనకి సమాధానం. మన పని సర్వోన్నతుని దేవుణ్ణి మహిమ పరిస్తే భూమి మీద ఉన్న మనకి సమాధానం దేవుడిస్తారు. రివర్స్లో మనకు మనం మహిమపరుచుకోవాలని ప్రయత్నం చేస్తే మన జీవితంలో సమాధానం కలగదు. కానీ దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తే తప్పనిసరిగా ప్రభు అనుగ్రహించే సమాధానం మన జీవితంలో ఉంటుంది. సమాధానము అనే పదాన్ని అంటే ఒక ప్రశ్నకి జవాబుగా మనం వాడుతుంటాం. అలాగే పీస్, శాంతి, సమాధానం అనేటువంటి సందర్భంలో కూడా పీస్ అనే పదంగా మనం సమాధానం వాడతాం. ఆయనకి ఇష్టలైన మనుషులకే భూమి మీద సమాధానం. ఎవరు దేవునికి ఇష్టము అంటే మరి ఆయనకి ఆజ్ఞలను పాటించి ఆయన చిత్తానుసారంగా నడిచేవారంటే దేవునికి ఇష్టం. కుష్ఠరోగి కోరుతాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యు అని. నాకు ఇష్టమే అని ప్రభు ఆయన శుద్ధినిగా చేశారు. మరి పాపము అనే కుష్ఠరోగాన్ని కలిగి ఉన్నామని గుర్తించి దాని నుంచి విడుదల కలగాలని ప్రభువును వేడుకుంటే, ప్రభు నీకు ఇష్టమైతే నాలో ఉన్న పాపం అంతటినీ తొలగించని వేడుకుంటే ప్రభు మనని ఆత్మీయంగా స్వస్థపరుస్తారు, శుద్ధినిగా చేస్తారు. అలాగే అనేక మంది వ్యాధుల నుంచి విమోచింపబడి సమాధానంగా వెళ్ళండి అని ప్రభు చెప్పిన మాటను మనం చూడగలుగుతున్నాం. మరి మన జీవితంలో మరి అసమాధానం అనేక సందర్భాలు కలుగుతూ ఉంటుంది. ఎంత ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్నా, అన్ని రకాల కలిగి ఉన్నప్పటికీ ఏదో ఒక వెలితి, బాధ ప్రతి వ్యక్తిలో ఉంటాయి. అవన్నీ తొలగించబడి సమాధానమైన పరిస్థితి కావాలి అంటే ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలి. నిజము హృదయంలో కోపము, ద్వేషము, అసూయ, పగ ఇలా ఏదో ఒకటి మానవుని హృదయాన్ని నిత్యము భగభగ మండిస్తూ ఉంటుంది. సంపత్తముడు ఒక సంవత్సరం చెప్పిన వాక్యంలో, మండుచున్న చెట్టు మీదకి ఏ పక్షులు కూడా వాలవు, నీడనిచ్చే చెట్టు అనేటప్పటికీ పక్షులు వాళ్తాయి, ఆయన జంతువులు చేరుతాయి. కాబట్టి క్రైస్తవుడు నీడనిచ్చే చెట్టులా ఉండాలి, కానీ భగభగ మండే చెట్టులా, మంటలు మండేటువంటి చెట్టుగా, కార్చిచ్చుల్లో ఉండే ఒక చెట్టుగా ఉండకూడదు. సమాధానం కలగాలంటే ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలి. నిత్యము పీస్ అండ్ ప్రైర్ ఈ 2 ఉండేటప్పుడే పీస్ అండ్ ప్రైజ్ ఈ 2 మన జీవితంలో ఉంటే పీస్ అనేది మన జీవితంలోకి వస్తుంది. కాబట్టి ఈ 2025 క్రిస్మస్ సందర్భంగా మన అందరి జీవితాల్లో ప్రభు గొప్ప శాంతి, సమాధానమే అనుగ్రహించాలని నేను మీ అందరినీ కోరుకుంటూ, దేవుని వేడుకుంటూ, సమయం ఇచ్చిన అయ్య గారికి నా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. అవకాశం ఇచ్చిన దేవాదేవునికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ మరి ఒకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు నా తరపున, కుటుంబం తరపున మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ క్రిస్మస్ అనేది దేవునికి ఆరాధించుకునే విషయం. మనం ఆరాధనలు గడపడానికి ఒక మంచి మనకి మనల్ని మన పాపాల నుండి విడిపించి మనం రక్షించడం, నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించడానికి దేవాదేవుడి లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే మొట్టమొదటిగా దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు దూత ఎవరికి చెప్పిందండి? ఎవరిని? గొల్లలకి చెప్పింది. గొల్లలకి మాత్రం ఎందుకు ఎంచుకున్నారు? ఇంతమంది ఉన్నారు లోకంలో. గొల్లలకి ఎందుకు ఎంచుకున్నారంటే, గొల్లలు మందలు కాసేటప్పుడు మీరు చాలామంది చూసుంటారు. మనందరికీ తెలిసిందే, మనం అందరం విలేజ్లోనే, మ్యాక్సిమం అందరం విలేజ్లో అందరం నివసించినటువంటి వాళ్ళమే, గొల్ల మందలకు దగ్గరగా చూసినటువంటి వారమే. గొల్లలు ఏంటంటే వాళ్ళు రాత్రంతా మేలుకొనే ఉంటారు. ఎందుకంటే ఆ మందలో ఉన్నటువంటి ఒక్క గొర్రె కూడా నశించిపోకూడదు. ఏ తోడేల్లో లేకపోతే ఎలుగుబంట్లో ఏవో ఒకటి
క్రూర మొగాలు వచ్చి వాటిని చీల్చిపోకుండా ఉండాలని మందనంతా కాచుకుంటూ రాత్రంతా ఉంటారు. అలాంటి వ్యక్తులు వాళ్ళు అప్పటి నుండి ముందు నుండే ప్రవక్త ద్వారా ప్రవచించినటువంటి వాళ్ళు మనకు రక్షకుడు వస్తాడు అని వాళ్ళు తెలుసుకున్న సత్యాన్ని వాళ్ళ మనసులో అయితే ఉంది. ఆ విధంగా వాళ్ళు ఎదురు చూస్తున్న రోజుల్లో వాళ్ళకి ఫస్ట్ దూత వచ్చి మీకు సమాధానం కలుగుగాక, మన కొరకు రక్షకుడు ఉదయించండి పుట్టినట్టని వానికి చెప్తారు. ఎందుకంటే వీళ్ళు ఆ గొర్రెల మందలైతే అంతగా కాచి రాత్రంతా మెలుకుండి ఒక్క నిమిషం కూడా ఎటు అటు పగకుండా కాల్చిన వాళ్ళు ఏదో ఒక దూత వచ్చి చెప్పిన వెంటనే ఒక దూత వచ్చి చెప్పి మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, పలానా దగ్గర పొత్తి గుడలతో చుట్టుబడి పసుల తాళ్ళు పరుండి ఉన్నాడు అన్న వెంటనే మారు మాట ఆడకుండా వాళ్ళు వెళ్ళారు అంటే దానికి అర్థం ఏంటి? మనకెవరైనా వచ్చి చెప్తే మనం వెళ్తామా? ఎన్నో అబద్ధాలు ప్రవక్త వస్తే ఎవరో వస్తున్నారు ఈ చెప్పిన వీడు ఎక్కడో పుట్టాడంటే అని మనం అంటాం. కానీ ఆ రోజుల్లో ఆ గొల్లలు అసలు ఆ మాటకి ఒబే చేసి విధేయత కలిగి విశ్వసించి తన మందలను రాత్రంతా కాచుకుని ఉన్న వ్యక్తులు ఆ మందని విడిచిపెట్టి పరిగెట్టి దేవుని ఆరాధించినట్లుగా బైబిల్ చెప్తుంది. అంటే అలాంటి విశ్వాసం మనలో ఉందా? మనం కూడా అలాంటి విశ్వాసాన్ని పొందుకోవాలి. యేసు ప్రభు వారు మన కోసం జన్మించారనేది ఆ రోజు ప్రజలంతా నమ్మారో మనం కూడా విశ్వసించి అదేవిధంగా ఆనంద సంతోషాలు మనం అందరం జరుపుకోవాలి. అయితే కొంతమంది అబద్ధ ప్రవక్తలు ఇంకోటి కూడా ప్రార్థిస్తారు. దేవుడు మన కోసం సంతోషాన్ని తీసుకొచ్చాడు, మన పాపాలను మనం విడిపించడానికి లోకానికి వచ్చాడు, తన నరరూపధారిగా మన కోసం దిగి వచ్చాడు అని మనం చెప్పుకున్న రోజుల్లో కొంతమంది ఏం చెప్తారంటే అదే రోజు జ్ఞానులు వస్తారు. జ్ఞానులు వచ్చి ఎక్కడికి వెళ్తారు? రాజు ఎక్కడ పుట్టాడని ఎవరింటికి వెళ్తాడు? రాజు దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే మోస్ట్లీ ఒక రాజు కడుపున పుట్టిన కుమారుడు వాళ్ళ తాలూకు సంతతి ఎవరైనా రాజు అవుతారు. అందుకే రాజు దగ్గరికి వాళ్ళు వెళ్ళేటప్పుడు రాజు ఏం చెప్పాడు? కపటవార్తని ఆ టైము అంతా తెలుసుకొని ఆ రోజుల్లో ఇశ్రాయేల్ ఉన్నటువంటి ప్రజల్లో 2 సంవత్సరాల పిల్లలందరినీ వధించాడు. మహాఘోష పుట్టింది ఆ రోజు. ఇది కూడా చాలామంది ప్రచారం చేస్తారు. ఎందుకంటే యేసు ప్రభు పుట్టిన తర్వాత సంతోషం రాలేదు, ఆ రోజు మరణకరమైన మహాఘోష వినిపించిందని. కానీ దేవుడి లోకాన్ని మొత్తాన్ని కాపాడడానికి కొన్ని జరగక తప్పదు. ఆయన తన రక్తం చిందించవలసి వచ్చింది కాబట్టి ఒక పవిత్రమైన రక్తంతో ప్రత్యక్షం చేస్తే కానీ మన పాపాలు విముక్తి కలదని చెప్పి ఈ లోకానికి యేసు ప్రభువు రావడం జరిగింది. దాన్ని మనం అందరం స్వీకరించవలసిన విషయమే. అది మనమందరం ఆనందించి సంతోషించవలసిన విషయంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇచ్చిన అవకాశాన్ని బట్టి పాస్టర్ గారు మరొకసారి వందలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. మంచిది. మీ ఇద్దరికి ప్రభు పేర ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో నవీన్ చంద్ర ప్రత్యేకమైన పాట పాడతారు. ఎక్కువ చరణాలు వద్దు, తక్కువగా మాట్లాడితే మరొకసారి ఇస్తాం. కానీ బాబు మా టైం ఉంది, స్పీడ్ అవ్వాలి. బేస్ పెంచండి, డిలే తగ్గించండి. లా 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 లా. ప్రతి ఒక్కరు చప్పట్లతో దేవుని మహిమపరచండి.
నీతికే ఆధారమా వెలుగైన మనుష్యావతారమా భువిపైన కాలిడిన ప్రేమ స్వరూపమా. నీతికే ఆధారమా వెలుగైన మనుష్యావతారమా భువిపైన కాలిడిన ప్రేమ స్వరూపమా. సోలిన ప్రాణధైర్యమా అణగారిన వారి క్షేమమా. సోలిన ప్రాణధైర్యమా అణగారిన వారి క్షేమమా. నలిగిన వారికి విమోచనమా. జనించిన దైవమా ఓరించిన భాగ్యమా. నీవే నా సర్వమా. జనించిన దైవమా వరించిన భాగ్యమా. నీవే నా సర్వమా. నీతికే ఆధారమా వెలుగైన మనుష్యావతారమా భువిపైన కాలిడిన ప్రేమ స్వరూపమా. అందరు కూడా అందరు చప్పట్లు కొడతాం ఉత్సాహంగా ఆనందంతో. దూతల చేస్తుతి గానం సింహాసన సౌభాగ్యం. దూతల చేస్తుతి గానం సింహాసన సౌభాగ్యం. త్యాగము చేసి దీనుడవై దిగి వచ్చిన పరమాత్మ. త్యాగము చేసి దీనుడవై దిగి వచ్చిన పరమాత్మ. కోపుల రక్షణార్థమై నీకు ఇంత దీనత్వమా. జనించిన దైవమా వరించిన భాగ్యమా. నీవే నా సర్వమా. జనించిన దైవమా వరించిన భాగ్యమా. నీవే నా సర్వమా. నీతికే ఆధారమా వెలుగైన మనుష్యావతారమా భువిపైన కాలిడిన ప్రేమ స్వరూపమా. అందరు బాల్కనీ పైన చప్పట్లు కొట్ట. అన్నిటిపై అధికారం బంగారపు సామ్రాజ్యం. అన్నిటిపై అధికారం బంగారపు సామ్రాజ్యం. తృణముగా ఎంచి బాలుడవై పవళించిన పరమాత్మ. తృణముగా ఎంచి బాలుడవై పవళించిన పరమాత్మ. నీచుల తోటి శ్రేష్ఠుడా నీవు కోరి సాంగత్యమా. జనించిన దైవమా వరించిన భాగ్యమా. నీవే నా సర్వమా. జనించిన దైవమా వరించిన భాగ్యమా. నీవే నా సర్వమా. నీతికే ఆధారమా వెలుగైన మనుష్యావతారమా భువిపైన కాలిడిన ప్రేమ స్వరూపమా. నీతికే ఆధారమా వెలుగైన మనుష్యావతారమా భువిపైన కాలిడిన ప్రేమ స్వరూపమా.
సోలిన ప్రాణధైర్యమా, అణగారిన వారి క్షేమమా. సోలిన ప్రాణధైర్యమా, అణగారిన వారి క్షేమమా. నలిగిన వారికి విమోచనమా, జనించిన దైవమా, వరించిన భాగ్యమా. నీవే నా సర్వమా, జనించిన దైవమా, వరించిన భాగ్యమా. నీవే నా సర్వమా. నీతికే ఆధారమా, వెలుగైన మనుష్యావతారమా. భువిపైన కాలిడిన ప్రేమ స్వరూపమా. దేవునికి స్తోత్రం. మంచిది. ఇంకా 2 పాటలు ఉన్నాయి వాక్యం తర్వాత. ఆ పాటలు కూడా మనం కూడా విందాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. శోభ వచ్చిందమ్మా? శోభ ఎక్కడున్నా వచ్చి ప్రార్థన చేయాలి. జనంలో నాకు కూడా కొంచెం కనపడతాం లేదు, ఎక్కడ ఎవరు ఉన్నారో. ఉందా శోభ? శోభ లేకుంటే స్పందన లేకపోతే అమ్మా వస్తుండ్రా? రామ్మా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి లెక్కలేనన్ని వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. గడిచిన కాలమంతా మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ విధంగా సంతోషకరమైన నీ జన్మదినాన్ని గడిపే భాగ్యాన్ని మాకు ఇచ్చావు ప్రభా. మరి ఎంతోమందికి అయితే ఈ సమయం లేదు, మరి ఎంతోమంది వ్యాధులతో ఉండి బయట ఉన్నప్పటికీ కూడా మాకైతే తండ్రి నీ మందిరంలో ఈ విధంగా తండ్రి మరలా అందరినీ చూసి సంతోషంగా నీ జన్మదిన వేడుకల్లో గడిపే భాగ్యాన్ని ఇచ్చావు తండ్రి. నీకు వందనాలు. వచ్చిన బిడ్డలందరినీ తండ్రి నీ నిజమైన క్రిస్మస్ వెలుగులతో మీరు నింపి ఆశీర్వదించి పంపించమని అడుగుచున్నాను ప్రభా. ఇదిగో ప్రభా, నీ దాసులు వాక్యాన్ని చెప్తూ ఉండగా ఆయన నోటికి మీరు తోడై ఉండండి ప్రభా. ఆయన నోట మీ మాట ఉంచి ప్రభా, ఆ మాట ద్వారా ప్రభా మా హృదయాలు తెరవండి. మా హృదయాలు తెరిచి ప్రభా నీ క్రిస్మస్ వెలుగు, అలాగే నీ క్రిస్మస్ నిజమైన సంతోషం, సమాధానం, నెమ్మది మా అందరి హృదయాల్లో నింపి ఇక్కడి నుంచి ఖాళీ హృదయాలతో కాకుండా నిండైన హృదయాలు, నీ శాంతి, నీ సమాధానం, నీ నెమ్మది. అలాగే ప్రభా, నువ్వు ఎందుకైతే ఈ లోకానికి వచ్చారో, నువ్వు ఎందుకైతే జన్మించారు, భయపడద్దు అని మా అందరికీ వాగ్దానం నీ పుట్టుక ఒక ధైర్యం ప్రభా. నీ పుట్టుక మా అందరి జీవితాల భయము పోగొట్టింది ప్రభా. ఆ విధంగా మేము జీవించినంత కాలం మీ క్రీస్తు బిడ్డలుగా ధైర్యముగా జీవించి సంతోషం, సమాధానం ఒకరికొకరు కలిగి ప్రభా, కలిసిమెలిసి ప్రభా. అలాగే ఈ లోకంలో కూడా నీ యొక్క ప్రేమను చాటే బిడ్డలుగా మా అందరి జీవితాల్లో ఉండాలని ప్రార్థిస్తూ ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని అన్ని నామాల కంటే పై నామని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. పిల్లలు చేసిన ప్రార్థన, పాడిన పాటలను బట్టి వందనాలు. దేవుని వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం